ఇవాళ మనం ఈ వీడియోలో ద బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' ఉంది కదా, తెలుసు మీ అందరికీ. సో దాన్ని మన రియల్ లైఫ్ని కంపేర్ చేసి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో 'బిగ్ బాస్' అనగానే ఇప్పుడు ఈ తనుజ ఎట్లా ఆడింది, రీతు ఎట్లా ఆడింది అన్నది నా పాయింట్ కాదు, అస్సలే కాదు. ఎందుకంటే మీరు 'బిగ్ బాస్' చూసినా చూడని వాళ్ళైనా మీకు ఈ వీడియో మొత్తం క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ వినండి అంతే వీడియో ఎండ్ వరకు. సో మన దగ్గరికి ఎవరైనా వచ్చి మీకు ఒక రిచ్ హౌస్ ఇస్తాం, దాంట్లో పెద్ద పెద్ద సోఫాలు ఉంటాయి, మంచి డైనింగ్ టేబుల్ ఉంటుంది, తినడానికి ఎట్లాంటి డోకా ఉండదు, ప్రతి ఒక్కటి మేమే సమకూర్చుతాం అని అంటే ఎవరికి చెప్పండి ప్రాబ్లం ఉంటుంది అందులో ఉండడానికి? నాలాంటిది అయితే ఒక 150 డేస్ అయినా ఉంటుంది. ఎందుకంటే హోమ్ సిక్ అన్నది నాకు అసలు ప్రాబ్లమే కాదు. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నా. సో అది అసలు మ్యాటరే కాదు. కానీ వాళ్ళకు టాస్క్లు అన్న పేరు చెప్పి వాళ్ళ మధ్యలో లొల్లి పెట్టించి నామినేషన్స్కి తీసుకుపోయి నామినేషన్స్ నుంచి ఎలిమినేషన్స్కి తీసుకుపోయే ఇట్లాంటి స్టేజెస్ అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఎండ్ ఆఫ్ ద డే ఎవరికో ఒక్కరికి మాత్రమే ట్రోఫీ వస్తుంది. సో ఇప్పుడు నేను కంపేర్ చేసే విషయం ఏంటంటే, మన లైఫ్ కూడా దేవుడు మనకు ఒక లైఫ్ ఇచ్చి 100 years బతుకుపో సంతోషంగా అంటే ఎట్లాంటి డోకా ఉండదు ఎవ్వరికి బ్రతకడానికి. కానీ వాళ్ళకి అక్కడ టాస్క్లు ఉన్నట్టు మనకి ఇక్కడ బాధలు, కష్టాలు, సుఖాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా. సో అట్లాంటి టైంలోనే వాళ్ళకు టాస్కులు పెట్టినప్పుడు ఎట్లయితే వాళ్ళ రియల్ ఫేసెస్ బయటపడతాయో, మనకు టాస్కులు లెక్క ఈ బాధలు, ఏదైనా టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన రియల్ ఫ్రెండ్స్ ఎవరు, మన రియల్ రిలేటివ్స్ ఎవరు అన్నది ప్రతి ఒక్కటి బయటపడుతుంది కదా. బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ అంటేనేమో హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం, మన లైఫ్లో ఎలిమినేషన్ అంటే వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం. అండ్ ఇంకా ఘోరం ఏంటంటే ఈ రోజులల్లో వాళ్ళని వాట్సాప్లలో, ఇన్స్టాలో బ్లాక్ చేయడం అనమాట. సో అదన్నట్టు సంగతి. ఉంటాం వల్ల బాయ్.